వెల్కమ్ టు D5 న్యూస్. దేశంలో మంచి విజనరీ ఉన్న నాయకులు ఎవరంటే అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి అడుగు పడింది. చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి నూతన పారిశ్రామిక విధానం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐటీ పార్కుల అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా 4P విధానం అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ కథ కామామిషి ఏమిటో తెలియజేసే D5 న్యూస్ ప్రత్యేక కథనం. చంద్రబాబు నాయుడికి మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరుంది. పరిపాలనను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు పరుగులు తీయించడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకు ఆ గుడ్విల్ ఉంది. అందుకనే ఆయన ముఖ్యమంత్రి కాగానే బడా పారిశ్రామిక సంస్థలన్నీ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పడుకున్న పారిశ్రామిక విధానాన్ని మళ్లీ తిరిగి లేపుతూ పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సెప్టెంబర్ 20న కొత్త పారిశ్రామిక పాలసీని ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. జగన్ హయాంలో 2023-27 పారిశ్రామిక విధానం వల్ల ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం, నిధులన్నీ కూడా సంక్షేమ పథకాలకే మళ్లించడంతో రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన మ్రాగ్యమైపోయింది. ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెడితే వారికి కావలసిన స్థలము, పవరు, రహదారులు, ట్రాన్స్పోర్టు, ప్రభుత్వ అనుమతులు, మంచినీరు ఇలా ఎన్నింటినో ప్రభుత్వం సబ్సిడీ ధరలకు వారికి అందించాలి. అంతేకాదు ఒక 3 ఏళ్ల పాటు ఆ సంస్థ ఆర్థికంగా నిలదొక్కునే వరకు ప్రభుత్వం వెనుకుండి ప్రోత్సాహం అందించాలి. జగన్ ప్రభుత్వంలో పిలుస్తున్నారు కానీ మౌలిక సౌకర్యాలపై హామీలు ఇవ్వలేకపోతున్నారు. దీంతో కార్పొరేట్ సంస్థలన్నీ భయపడి వెనక్కి వెళ్ళిపోయాయి. వీళ్ళని నమ్మి 100 కోట్లు ఏపీలో ఇన్వెస్ట్ చేయలేమని చేతులెత్తేశాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు వచ్చాడు. తన హయాంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తీరు ప్రపంచమంతా చూసింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు గతంలో 14 ఏళ్లు చేసిన అనుభవంతో ఉన్న పాత పరిచయాలు కూడా చంద్రబాబుకి కలిసొస్తుందని అంటున్నారు. అన్నింటికి మించి కేంద్రంలో బీజేపీతో అనుబంధం కూడా ఉండడంతో అటు ఇటు కూడా అడ్డంకులు లేవనేది అందరికీ అర్థమైంది. అందువల్ల చంద్రబాబు పెట్టే నూతన పారిశ్రామిక విధానంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. సెప్టెంబర్ 20 కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానం ముసాయిదాను తీర్చిదిద్దుతున్నారు. వైసీపీ పెట్టిన ఎన్నో కఠినమైన నిబంధనలను సరళీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024-29 ముసాయిదా పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. కొత్త పారిశ్రామిక విధానం ఎలా ఉండాలే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు ఆగస్టు 16న పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. కోర్ పారిశ్రామిక విధానంతో పాటు కీలక రంగాలకు సంబంధించి అనుబంధ పాలసీని ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి అవసరమైన నిధుల సేకరణకు కొత్తగా 4P విధానం తీసుకురావాలని ఆలోచనలో ఉంది. అన్నింటికీ మించి ముసాయిదా పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలనే ఆలోచనలో ఉన్నారు. అన్నింటికీ మించి తాను చేసిన సూచనలతో అవసరమైన మార్పులతో రావాలని అధికారులకు నిర్దేశించారు. చంద్రబాబు నాయుడిని గొప్ప విజనరీ అని ఎందుకంటారో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. నూతన పారిశ్రామిక విధానంపై విధి విధానాలు తీసుకురమ్మంటే అధికారులు రెగ్యులర్ ఫార్మాట్ ఒకటి పాతది సిస్టమ్స్ నుంచి తీసి దాన్ని దుమ్ము దులిపి చిన్న కరెక్షన్లతో పెట్టారు. దీంతో ఆయన దాన్ని తీసి పక్కన పెట్టి దేశంలో అద్భుతంగా పారిశ్రామిక విధానాలు అమలవుతున్న 5 రాష్ట్రాలను పరిశీలించమని తెలిపారు. ఆ పేర్లు కూడా ఆయనే చెప్పారు. అవేమిటంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారి పారిశ్రామిక విధానాలు తెలుసుకోమని అన్నారు. అవన్నీ క్రోడీకరించి వారికన్నా భిన్నంగా ఏపీలో నూతన పారిశ్రామిక ముసాయిదా ఉండాలని తెలిపారు. ఫైనల్ గా ఆ అంశంపై ఒకసారి కూర్చొని నిర్ణయం తీసుకుందామని అన్నారు. అవసరమైతే ఆయా రాష్ట్రాలకు వెళ్లి పరిశీలించి రమ్మని ఆదేశాలు జారీ చేశారు.
పారిశ్రామిక విధానాలకు దారులు తెరుచుకోనున్నాయి. సంపద సృష్టి అంటే ఏమిటి అని ప్రశ్నించే విపక్షాలకు చంద్రబాబు చెప్పే సూటి జవాబు ఇదేనని అంటున్నారు. రేపు సెప్టెంబర్ 20న పారిశ్రామిక నూతన పాలసీ విధానంతో పెట్టుబడులు వెల్లువల్లా వస్తాయని తెలుగుదేశం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకి ఓటు వేసిన యువత కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తుంది. మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలి అని చెప్పిన చంద్రబాబు మాట త్వరలోనే నిజం కానున్నదని అందరూ ఆశిస్తున్నారు.